వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. పేరు మార్చిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ వ్యూహం మొదలుపెట్టేసి ఏంటది అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలాగా తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గేరు మార్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎన్నికల లక్ష్యమా, లేక ఢిల్లీ రాజకీయాల్లో తన ముద్ర వేయాలనే వ్యూహమా? సర్జరీ తర్వాత రాజకీయాలు మరింత దూకుడు పెంచుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తీసుకోబోతున్న నిర్ణయాలు కావచ్చు, ఏపీ రాజకీయాలనే కాదు, జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఏంటో తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు అభిమాన రాజకీయ నాయకుడు ఎవరనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా జనసేన ఎవరైతే అభిమానులు ఉంటారో, కార్యకర్తలు ఉన్నారో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం ఇక ప్రధానం. మనం కనుక చూసినట్లయితే జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాల దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం, మరోవైపు ఢిల్లీలో జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో చురుకైనటువంటి పాత్రను కూడా పోషించడం, ఈ రెండు లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి కూడా చర్చ అయితే చాలా జోరుగానే సాగుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేనని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు ఆ విధంగా. పార్టీ బలోపేతం అంటే పార్టీని బలంగా కాగితాలపైన కాదు, ప్రజల ఓట్లతో నిరూపించుకోవాలని ఆ లక్ష్యంగా కొత్త కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గ్రామ స్థాయి నుంచి కూడా మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని కూడా నాయకులకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సర్జరీ తర్వాత రాజకీయాలు కొంత స్పీడ్ పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల ఆయనకి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు స్వయంగా వెళ్ళి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం విశ్రాంతిలో ఉన్నప్పటికి కూడా రాజకీయ నిర్ణయాల్లో మాత్రం ఎలాంటి బ్రేక్ వేయకుండా వరుసగా సమావేశాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే ముఖ్యంగా ఢిల్లీ పైన కూడా ఫోకస్ చేశారా అంటే, ఈ నెల 20 నుంచి కూడా ప్రారంభమయ్యేటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కూడా జనసేన ఎంపీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్లో పార్టీ ఎలా వ్యవహరించాలి, ఏ అంశాలపైన దృష్టి పెట్టి స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం బిల్లులపైన కూడా పార్టీ వైఖరి ఎలా ఉండాలి అనే అంశాలపైన కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కీలక బిల్లుకు సంబంధించి కూడా చర్చకు సంబంధించి పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళా రిజర్వేషన్‌కి సంబంధించి కావచ్చు, లేక ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ బిల్లు, అలాగే మరికొన్ని కీలకమైనటువంటి చట్టాలను ముందుకు తీసుకురావాలని కూడా యోచిస్తున్నారు. గతంలో సంఖ్యాబలం లేక నిలిచిపోయినటువంటి కొన్ని బిల్లులు ఇప్పుడు ఎన్డీఏకు పెరిగినటువంటి మద్దతుతో ఆమోదం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎలిమినేషన్‌కి సంబంధించి ఇక్కడ పవన్ వ్యూహం, ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి వీళ్ళు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా అనే ప్రశ్నకు విపక్షాలు బలంగా లేవనెత్తుతున్నాయి. అయితే జనసేన ఎంపీలు ఈ అంశం పైన స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలని కూడా పవన్ సూచిస్తున్నట్టు సమాచారం. కేంద్రం తీసుకున్నటువంటి ఈ డిలిమిటేషన్ విధానం వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాదనలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. అదే దిశగా పార్టీ ఎంపీలు, అలాగే వారందరికి కూడా మార్గనిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రయోజనాలపైన కూడా ఫోకస్ చేయాలని, కేవలం జాతీయ అంశాలనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలని, నిధులు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పార్లమెంట్‌లో బలంగా వినిపించాలని కూడా జనసేన ఎంపీలకు పవన్ కళ్యాణ్ సూచించినట్టు సమాచారం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కేంద్ర కేబినెట్ జనసేనకు ఉండేటువంటి అవకాశం ఉందా అనే దానికి సంబంధించి చూసినట్లయితే, మరోవైపు త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జరిగేటువంటి అంశాలకు సంబంధించి జోరుగా ప్రచారం సాగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మరో కొత్త ముఖానికి అవకాశం లభించేటువంటి అవకాశం ఉందనేది కూడా రాజకీయ చర్చలైతే ఇక్కడ మధ్య జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనసేనకు కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కుతుందా? ఆ బాధ్యతను ఎవరు చేపడతారు అనే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తానికి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే స్థానిక సంస్థల నుంచి కూడా పార్లమెంట్ రాజకీయాల వరకు కూడా, ఏపీ రాజకీయాల నుంచి జాతీయ అంశాల వరకు కూడా, అంటే జాతీయ స్థాయి రాజకీయాల వరకు కూడా జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు
డబుల్ ఫోకస్ చేస్తున్నారు. ఆ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా పార్లమెంట్ సమావేశాల్లో జనసేన వైఖరి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ సందేశం ఇస్తారు? కేంద్ర కేబినెట్ విస్తరణలో జనసేనకు అవకాశం దక్కుతుందా? అనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉంది కాబట్టి రాజకీయాల్లో గేరు మార్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్త వ్యూహంతో జనసేన ఎంతటి బలం తీసుకొస్తుంది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందేమని. దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానికి సంబంధించి కూడా మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిస్తున్నటువంటి అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా లైకు, కామెంటు, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.